సార్ మీది 2012 వచ్చారు. ఫస్ట్ Yes. పోస్టింగ్ జహీరాబాద్ ఎస్ఐగా, ఎస్ రైట్? అప్పుడు ఎస్ఐ జహీరాబాద్లో ఉన్న ఛాలెంజ్ ఎందుకంటే ఇక్కడ రకరకాల కల్చర్ ఉంటుంది. ఎస్ క్రైమ్ ఒకటే రకం కాదు, పబ్లిక్ కూడా మిక్స్డ్ పబ్లిక్ ఉంటారు. ఎస్ షెల్టర్ జోన్ ఉంది, ఒకవైపు బీదర్, ఇంకోవైపు తాండూరు. దీని ఎలా మీరు మేనేజ్ చేసుకొచ్చారు? మెయిన్ ఛాలెంజ్ చేయవచ్చు. మీరు అన్నట్టు ఏంటంటే జైరాబాద్ మిక్స్డ్ కమ్యూనిటీ. ఇక్కడ జైరాబాద్ పబ్లిక్లో ఏంటంటే ఇటు కన్నడ మాట్లాడతారు, మరాఠీ మాట్లాడతారు. తర్వాత ఈ మహేంద్ర ప్లాంట్ ఒకటి ఉండడం చేత కూడా డిఫరెంట్ స్టేట్స్ పబ్లిక్ ఇక్కడ ఉంటారు. మనం పబ్లిక్లో ఎలాంటి ఇష్యూ ట్యాకిల్ చేయాలంటే పబ్లిక్లో ఫస్ట్ మనం మమేకం అయిపోవాలి. ఏది సార్ మనం ఏది చెప్పినా వింటాడు, మనకి ఏ సమస్య చెప్పినా కానీ సాల్వ్ అవుతుందని ఒక నమ్మకం వస్తే వాళ్ళు ఒక 1000-2000 మంది వచ్చినా కానీ మనం ఓన్లీ ఫోన్లో చెప్పినా కానీ కంట్రోల్ అయిపోతుంది. కాకపోతే ఇది కొన్ని కమ్యూనల్ సెన్సిటివ్ హైదరాబాదు. కాకపోతే అన్ని వర్గాల పబ్లిక్ కూడా మనం ఎవరు వచ్చినా కానీ ఏది వచ్చినా కానీ వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో ఒకసారి వస్తే వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావద్దు అనే ఉద్దేశంతో నేను పనిచేసి పెట్టాను. యాజ్ ఏ ఎస్ఐగా ఉన్నప్పుడు నేను నోట్ చేసుకునేవాడిని. పలానా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు యాజ్ ఏ కంప్లైంట్గా వచ్చినప్పుడు నేను నోట్ చిన్న ఇష్యూ అయినా సరే గుర్తుపెట్టుకొని ఆ పని అయ్యిందా లేదా బ్లూ కోట్ వాళ్ళకి చెప్పడం కానీ కన్సర్న్ బీట్ కానిస్టేబుల్కి చెప్పడం కానీ చెప్పి మళ్ళీ ఈవినింగ్ అవసరమైతే ఆ పని అయిపోయిందా లేదా వాళ్ళని మళ్ళీ చెప్పవనే ఉంది. అవసరమైతే నేనే ఫోన్ చేసి మాట్లాడు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఓ సార్ నాకు మళ్ళీ ఫోన్ చేసిండు, అది చాలా రోజుల నుంచి చిన్న ఇష్యూ పెండింగ్ ఉంది సార్ అని చెప్పేవాళ్ళు. సార్ 2 కిలోమీటర్ దూరం ఉన్న 2 నిమిషాలు వస్తా అని ఎందుకు పెట్టారు అప్పుడు? వాస్తవంగా ఏంటంటే పబ్లిక్ జైరాబాద్లో ఒక ఇష్యూ ఏముందంటే విపరీతమైనటువంటి మట్కా కల్చర్ ఉంది. అప్పుడు మట్కా బాగా కొంచెం కార్డ్స్ కూడా బాగా ఆడేవాళ్ళు. కొంచెం బార్డర్ ఏరియా కాబట్టి దాంట్లో ఏంటంటే పబ్లిక్ ఏమన్నా అంటే సార్ ఫోన్ చేసినప్పుడే వస్తారా సార్ మీరు అని అడిగేవాళ్ళు. ఇమ్మీడియట్లీ వచ్చేస్తాం, ఇబ్బంది ఏం లేదు, మీరు ఫోన్ చేసి చూడండి అని. ఒకవేళ నేను ఫోన్ వచ్చిన తర్వాత 2 మినిట్స్ కాకపోయినా కానీ నేను రీచ్ కావడానికి టైం అయితే రోడ్ పైకి వస్తే ఆటోలు ఉంటాయి, అక్కడ 2 వీలర్ వస్తుంది. ఆ 2 వీలర్ ఎవరైనా వస్తే నేను బండి ఎక్కేసి చలో పోదాం బానే తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయేది. అలా జనాలు కొన్నిసార్లు ఏంటంటే చెప్పిన టైంకి వచ్చేస్తారు సార్ ఏదంటే అది అని చెప్పి బాగా నమ్మకం వాళ్ళకి. సార్ ఆ విధంగా మీరు చేయడం వల్ల మీకు వచ్చే ఇన్పుట్స్ ఏంటండి? అంటే మంచి కేసులు వచ్చేవా, లేక కొంత పబ్లిక్ కావాలని మనకి మిస్లీడ్ చేస్తుంటారు? ఎప్పుడు కూడా మిస్లీడ్ చేయలేదు, పబ్లిక్ ఎవరు కూడా మిస్లీడ్ చేయలేదు. కాకపోతే మనకి ఏదైతే యాంటీ సోషల్ అంటే ఇప్పుడు ఈ ఇల్లీగల్ వాయిసెస్ ఏవైతున్నాయో మామూలుగా ఈ మట్కా కానీ ప్లేయింగ్ కార్డ్స్ కానీ ఈవ్ టీజింగ్ కానీ ఇంకేవైనా సరే పబ్లిక్కి ఇన్కన్వీనియంట్ ఉండేటటువంటి ఏవైనా సరే డైరెక్ట్ కాల్ చేసి చెప్పేవాళ్ళు. చెప్తూ మళ్ళీ ఒక మాట, సార్ మా పేరు చెప్పకండి సార్ అన్నారు. మేము అంతే కాన్ఫిడెన్స్గా పెట్టేవాళ్ళం. అది ఎవరైనా సరే ఒక రౌడీ షీటర్ కానీ కొంచెం అప్పుడప్పుడు కొంతమంది పైల్మాన్ అని చెప్పి పేరు చెప్పుకునేటోళ్ళు. ఆ పైల్మాన్లు కొంతమంది చెప్తే భయపడేవాళ్ళు. ఆ పైల్మాన్ గిరి ఎవరున్నాయని అవన్నీ కూడా తగ్గించినాం. అది తగ్గించడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, డిఎస్పీలు, ఎస్పీలు ఫుల్ సపోర్ట్ చేశారు. దాంతో ఏంటంటే మనకు కంప్లీట్ కంట్రోల్. పబ్లిక్ మీకు ఫోన్ చేసేవారు, మీరు 2 నిమిషాలు వెళ్ళేవారు. ఒక్కొక్కసారి మీకు ఆఫీస్ వర్క్ ఉండిపోయి ఇంకొక ఏదైనా మీరు ఫిక్స్ అయిపోయారు అనుకోండి, 2 నిమిషాలు వెళ్ళలేకపోతారు, అప్పుడు ఏం చేస్తారు? మేము ఒక టీం తయారు చేసుకున్నాం. వాస్తవంగా ఏంటంటే నా దగ్గర ఉండే టీం ఎవరైతే ఉంటారో ఆ టీం కూడా ఆ విధంగానే పనిచేసేవాళ్ళు. నేను వెళ్ళకపోతే నాకంటే ముందు సార్ వెళ్ళిపోతాడు అనే ఉద్దేశం. టక్కున ఫోన్ పోయే ఆ ఫోన్ పోతుంది, నేను ఫోన్ పెట్టేసి లోపల ఎవరో ఒకరు, నలుగురు ఉంటే నలుగురు ఎవరో ఒకరు రీచ్ అయ్యేవాళ్ళు అడిగి. అంటే మీరే వెళ్ళాలి లేదు, వాళ్ళు ఎవరో రీచ్ అవుతారు. ఎక్సలెంట్ వర్క్ చేసే టీం ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు. అంటే మనం ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మా గ్రౌండ్ లెవెల్లో ఉండే ఆఫీసర్స్ కూడా బాగా పనిచేస్తారు. ఏదైనా కానీ డిపార్ట్మెంట్కి పని చేయాలంటే మన టీం బాగుండాలి. మెయిన్ కలెక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనకు కరెక్ట్ ఉంటే ఏం జరిగినా ఏదైనా మినిట్ టు మినిట్ తెలియగలిగితే ఏదైనా చేయగలుగుతాం మనం. ఆ కాన్ఫిడెన్స్ మనకు తెలిసిపోద్ది అప్పుడు. సార్ జహీరాబాద్లో ఏ కారణంలో ఎక్కువ క్రైమ్ ఉంటుందండి? బీదర్ వైపా, తాండూరు వైపా, లేదా సంగారెడ్డి వైపా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్పినట్లయితే ఎంటైర్ జైరాబాద్లో కొద్దిగా ప్రాపర్టీ అఫెన్స్లు కొద్దిగా తగ్గింది ఒక రకంగా. ఎందుకంటే సీసీ కెమెరాల వల్ల కానీ కొంచెం మనకు బార్డర్ పోలీస్ ఆఫీసర్స్ తోటి కూడా మంచి రిలేషన్ ఉంది మనకు. ఏదైనా సరే వాట్సాప్ గ్రూపులు కానీ ఏదైనా అఫెన్స్ అయితే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు, మేము వాళ్ళకి షేర్ చేస్తాం. ఏ ఇన్ఫర్మేషన్ అయినా మనకు ఎక్కువ ఏంటంటే మామూలుగా ప్రజెంట్ ఈ మధ్యకాలంలో హౌస్ బ్రేకింగ్లు కానీ తర్వాత మోటార్ సైకిల్ తెఫ్లు అయితే బాడ్లీ అఫెన్స్లు మర్డర్లు అయితే ఇప్పుడు తగ్గినాయి, అంత అయితే లేవు ప్రజెంట్. ఇంతకుముందు నేను ఎస్ఐగా పనిచేసినప్పుడు కూడా నా ఎంటైర్ 3.5 yearsలో ఒకే ఒక మర్డర్ కేసు అయింది. బాగా పెట్రోలింగ్ చేసేది, విపరీతంగా పబ్లిక్లో ఉండేది. మార్నింగ్ 9కి వచ్చేస్తే నైట్ 11:30, 12కి ఇంటికి వెళ్ళేది. సార్ ఎస్ఐగా ఉన్న టైంలో మీ దగ్గర చాలా కేసులు జరిగాయి, ముత్తూట్ ఫైనాన్స్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి, ఒకసారి రివీల్ చేసుకోండి. నేను జైరాబాద్లో యాజ్ ఎస్ఐగా రిపోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఛాలెంజింగ్ కేసు అంటే శ్రీధర్ రెడ్డి సారు ఇన్స్పెక్టర్. అప్పుడు సారు చాలా మంచి ఆఫీసరు, బాగా కోఆపరేటెడ్ చేసేటువంటి ఆఫీసర్, ఎక్సలెంట్ ఎంకరేజ్ చేసేది సారు.
అయితే అప్పుడు ఏమైందనంటే ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత 1 మంత్కి ఫస్ట్ అఫెన్స్ ఇక్కడ కొత్తూరు బి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్లో చెస్ట్ ఓపెన్ చేసి ఏదైతే లాకర్ ఉంటుందో ఓపెన్ చేసి 2,80,000 రూపీస్ అందులోకించి అమౌంట్ జప్తు చేయడం జరిగింది. దాన్ని గ్యాస్ కట్టర్ తోటి బ్రేక్ చేశారు. ఆ అఫెన్స్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 15 డేస్కి మల్చల్ అని ఇంకొక విలేజ్ ఉంటుంది. అక్కడ కూడా బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్లో కూడా అటెంప్ట్ చేశారు. అటెంప్ట్ చేస్తే ఈ అఫెన్స్ అయింది, ఆ అఫెన్స్ అయింది. తర్వాత ఒక 1 మంత్ తర్వాత కోహిల్లో ఎస్బీఐ బ్యాంక్కి మళ్ళీ సేమ్ గ్యాంగు అక్కడ అఫెన్స్ చేయడానికి వచ్చారు వాళ్ళు. వచ్చినప్పుడు ఏమైంది, అక్కడ అలారం రావడంతో అప్పుడు ఆడ నోముల వెంకటేష్ అని ఎస్ఐ 2009 బ్యాచ్. ఆ అబ్బాయికి ఫోన్ పోయింది. ఫోన్ పోతేనే నైట్ పడుకొని ఉన్నాడు. లోయర్ టీషర్ట్ తోటి భాస్కర్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడు ఎస్ఐ ఇంటెలిజెన్స్లో చేస్తుంది. ఆయన తీసుకొని 2 వీలర్ మీద వచ్చేసాడు ఫాస్ట్గా. ఆడికి వస్తానే వీళ్ళు సైరన్ 2 వీలర్ సౌండ్ వచ్చేసింది. అక్కడ ఎవరు నడిచే వరకు వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వస్తేనే వెంకటేష్ తొందరలో వెపన్ మర్చిపోయాడు. వాళ్ళు వెపన్ ఉన్న సంగతి అబ్జర్వ్ చేయలేదు వెంకటేష్. వీళ్ళు చేంజ్ చేస్తున్నారు, వాళ్ళ ముందు ఎరుగుతున్నారు. అవతల అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. వెంకటేష్ కూడా ఎమ్మడి పరిగెడుతుంది పట్టుకోవడానికి. అతను తపంచ తీసుకొని బ్యాక్ పెట్టి ఫైర్ చేశాడు. ఫైర్ చేసినప్పుడు వెంకటేష్కి రౌండ్ రైట్ సైడ్లో జరిగింది. పడిపోయాడు. ఇమ్మీడియట్లీ సార్కి ఫోన్ చేసింది. శ్రీరెడ్డి సార్ వెళ్ళిండు. జీప్లో తీసుకొచ్చేసి ఇక్కడ ప్రగతి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ బ్లడ్ బ్యాంక్ కూడా సార్ దగ్గర ఉండే శివబాబు డాక్టర్ గారు, ఆయనకి ఇమ్మీడియట్లీ బ్లడ్ ఎక్కిచ్చేసి మాకు ఫోన్ చేశారు. ఇట్లా జరిగింది అని అంటే మేము ఇక్కడ సీన్కు రాకుండా సార్ ఏం చేసినా నువ్వు అక్కడికి వెళ్ళాను. నేను ఇద్దరు కానిస్టేబుల్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ రోజు మార్నింగ్ అంతా కూడా అక్కడ సెర్చ్ చేసాం. సెర్చ్ చేస్తే ఏదైతే ఫైర్ చేసిన కార్టేజెస్ ఒక 4 కార్టేజెస్ దొరికినాయి అక్కడ. వాళ్ళు పారిపోయారు. ఇంకా తర్వాత సార్ పిలిచి ఆ నెక్స్ట్ డే ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేసి ఆయనని హెల్త్ కొంచెం స్టేబుల్ అయ్యే వరకు కేర్ తీసుకున్న తర్వాత సార్ పిలిచి ఏ విధంగా దీన్ని ఛాలెంజ్ తీసుకొని కంపల్సరీ డిటెక్ట్ చేయాలన్నారు. 15-20 డేస్ అయింది. అప్పటికి క్లూస్ అయితే ఏం లేవు. సార్ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది. నరేందర్ సార్ వచ్చింది. సార్ ఇప్పుడు ఆయనకి వాళ్ళు ఫైర్ ఆయన వెనక నుంచి కాలుస్తారు. అవును. మీ ఎస్ఐ గారికి ఇంజూరీ అవుతారు, హాస్పిటల్ తీసుకెళ్తారు. కానీ అక్కడ మీకు క్లూస్ దొరికాయా, తన ముందు తీసుకెళ్లారా? అయితే అక్కడ మాకు ఓన్లీ కార్ట్రిడ్జెస్ దొరికినాయి. అఫెండర్స్ ఎవరో తెలియరు, ఎలా వచ్చారో ఏమాత్రం తెలియదు. అయితే అప్పుడు ఒక 20 డేస్ తర్వాత ఇక మళ్ళీ కూర్చొని ప్లాన్ చేసాం. ఇది ఇట్లా కాదు, ఎట్టి పరిస్థితుల్లో డిటెక్ట్ చేయాల్సిందని. ఒకరోజు నైట్ ఏ టైంలో అయితే అఫెన్స్ అయిందో అదే టైంలో అప్పుడు సిడిఆర్ అనాలిసిస్కి సంబంధించి ఈ C+ కానీ పర్పుల్ కానీ యాప్స్ అప్పుడు సాఫ్ట్వేర్ ఏం లేదు. డైరెక్ట్ రాములను తీసుకొని, రాములు అని ఒక కానిస్టేబుల్ ఉండే సిఏ గారి గన్మెన్ ఉండే, అతన్ని తీసుకొని మల్చెల్మ బ్యాంక్ వెళ్ళినాం. అదే టైంలో ఐడీస్ తీసుకున్నాం. సేమ్ ఏ టైంలో అయితే కొత్తూరులో అయిందో అదే టైంలో ఐడీస్ తీసుకున్నాం. కోహిర్ లైన్ దగ్గర కూడా ఐడీస్ తీసుకొని అప్పుడు మాన్యువల్గా CDRs కలెక్ట్ చేసుకొని ఏ టైంలో అఫెన్స్ అయిందో అదే టైంలో కొన్ని నెంబర్స్ ఐడెంటిఫై చేసాం. మాన్యువల్గా తీసుకొని ఈ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి దాన్ని SDR తీసుకోవడం జరిగింది. SDR ఒక 1.5 month ప్రాసెస్ ఇది. తీసుకున్న తర్వాత అవన్నీ కూడా అక్కడే వాడి అక్కడే వదిలేసారు. కానీ అవన్నీ కూడా ఏంటంటే గుల్బర్గ్ అడ్రస్ ఉన్నాయి. టిప్పు సుల్తాన్ కాలనీ అనే అడ్రస్ వచ్చినాయి. అందులో ఒక 32 మెంబర్స్ ఏమో ఆ నెంబర్స్ అన్నీ వచ్చేస్తే అవన్నీ SDR ద్వారా ఐడెంటిఫై చేసినాం. అసలు ఇందులో మెయిన్ ఎవరు, ఒకటే రోజు ఆన్ అయింది, ఒకటే రోజు స్విచ్ ఆఫ్ అయింది. ఓకే అని చెప్పేసి తీసుకున్న తర్వాత అప్పుడు నా దగ్గర ఒక ముస్తాఫా అని కానిస్టేబుల్ ఉండే డ్రైవర్. అతనికి కొంచెం కన్నడ వచ్చు, గుల్బర్గ్ లెవెల్కి చుట్టాలు కూడా ఉన్నారు ఇప్పుడున్న కలబుర్గి. అయితే ఆ వెరిఫై చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కస్టమర్ అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకున్నాం. అతన్ని పట్టుకొని ఆధార్ కార్డు తోటి వెరిఫై చేస్తే ఒక నెంబరు ఏ నెంబర్ అయితే వచ్చిందో ఇక్కడ అఫెన్స్లో వాడిన నెంబరు ప్లస్ అక్కడ ప్రజెంట్ ఆధార్ కార్డు మీద కాలా మహబూబ్ అనే అతను ఒక సిమ్ కార్డు తీసుకొని వాడుతున్నాడు. అతను ఈ కాలా మహబూబ్ ఎవరు అని చెప్పేసి లోకల్లో వెరిఫై చేసాం. ఈ ముస్తఫా కూడా ముస్లిమే కాబట్టి వెరిఫై చేస్తాడు. ఒక నోటోరియస్ క్రిమినల్, వాడు ఇవే అఫెన్సులు చేస్తాడు, అన్ని బ్యాంక్ అఫెన్స్లు చేస్తాడు. మన దగ్గర వెపన్ ఉందని కూడా చెప్పాడు కదా. ఓకే అని చెప్పేసి వచ్చిన తర్వాత ఇక ఏం చేద్దాం, వాడిని ఎట్లయినా చేసి లిఫ్ట్ చేయాలని చెప్పేసి మళ్ళీ CDRs తీసుకుంటే ఆ ఫోన్ ఏదైతే వాడిండో ఆ ఫోన్ అక్కడే ఉంది, కానీ ఇక్కడ అఫెన్స్లకు రాలే. ఇక్కడ వచ్చిన ఫోన్ ఏదైతే ఉందో ఇక్కడే ఆన్ అయ్యి ఇక్కడే స్విచ్ ఆఫ్ అయింది. ఓకే అని చెప్పేసి అనుకున్న తర్వాత ఇట్లా కాదు ముస్తఫా, నువ్వు కంప్లీట్ బిస్తర్ తీసుకొని పోయి అక్కడే ఉండిగా వాని ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు తీసుకో అని చెప్పేసి అలా ఇంటికి ఎదురుగా ఒక రూమ్ తీసుకొని పైన 2nd ఫ్లోర్లో మామూలుగా ఆన్నే వండుకోవాలి, ఆన్నే తినాలి, వాళ్ళని కిటికీలకి చూసుకుంటూ వాచ్ చేసుకుంటూ ఉండాలి. అట్లా ఒక 26 days అయిన తర్వాత 1 day అతను ఒక క్వాలిస్ వెహికల్ వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ముస్తాఫా ఫోన్ చేసి సార్ వాడు వచ్చింది సార్, ఉన్నాడు సార్, రైట్ అని చెప్పేసి ఇమీడియట్లీ ఇక్కడ నుంచి బయలుదేరి 2 hours నేను నరేందర్ సార్ టీం అందరం పోయినాం. అయితే అప్పుడు ఆడ బసవరాజ్ తేలి అని ఒక ఇన్స్పెక్టర్ ఉండే ఆ ఏరియాకి సంబంధించి, ఆయన కూడా మంచి క్రైమ్ నాలెడ్జ్ ఉన్నాడు. ఎడ్ల మసూర్ రెడ్డిని వాళ్ళే అరెస్ట్ చేసి, ఆయన కొంచెం మంచి ఫ్రెండ్ ఆయన బీదర్లో ఉన్నప్పుడు. ఆయనకి రిక్వెస్ట్ చేసినాము, ఎందుకంటే ఈ అఫెండరు అని చెప్తే వాళ్ళు మనకు హ్యాండ్ ఓవర్ చేయరు. కాబట్టి మా దగ్గర ఒక లాంగ్ పెండింగ్ వారెంట్ ఉంది సార్, ఇట్లా ఫలానా అతను అంటే శివ నువ్వు అడిగితే ఏమో ఠీకే ఆవు అంబి ఆతే అని చెప్పేసి ఆయన ఒక 5-6 మందిని వెపన్స్ తీసుకొని ఆ టిప్పు సుల్తాన్ కాలనీ ఎట్లుంటుందంటే కంప్లీట్ మాస్ టోటల్ ముస్లిం ఏరియా, కొంచెం లిఫ్ట్ చేయడం కూడా చాలా ఇబ్బంది.
వాళ్ళు వెపన్స్ తీసుకొని వచ్చారు, మేము ఒక 10 మంది మేము ఇంటి మీద డైరెక్ట్ రేడ్ చేసి వాళ్ళని లిఫ్ట్ చేసుకొని వచ్చేసాం. వచ్చిన తర్వాత వాళ్ళని ఇంటరాగేషన్ చేసినాం. కాలామాబు గోరామాబు ఇద్దరు మెయిన్ అఫెండర్స్. వాళ్ళు ఫస్ట్ అఫెన్స్లో యాక్చువల్గా సైకిల్ మోటార్ అఫెన్స్లు స్టార్ట్ చేశారు. సైకిల్ మోటార్స్ చేస్తూ ఇది లాభం లేదు, ఒకటేసారి బ్యాంక్ అఫెండ్ చేస్తే మనకి ఎక్కువ లాభం వస్తుంది కదా అని చెప్పేసి ఒకటి గుల్బర్గ్లో చేశారు. గుల్బర్గ్లో ఒక అఫెన్స్లో 5 lakhs రూపీస్ ఫస్ట్ వాళ్ళకి గెయిన్ అయింది. ఆ తర్వాత ఇక్కడ అఫెండ్ చేశారు. అప్పుడు దాంట్లో ఏంటంటే సిలిండర్స్ వాళ్ళు చేసే విధానం, వాళ్ళు ఒక పెద్ద గోడౌన్ తీసుకున్నారు. ఫస్ట్ ఆ గోడౌన్ ఏంటంటే ఒక టీం ఏమో స్క్రాప్కి సంబంధించిన వెహికల్స్ ఎత్తుకపోయి కట్ చేసి అమ్మేస్తుంటుంది, ఇంకొక టీం ఏమో బ్యాంక్ అఫెన్స్లు చేస్తుంటుంది. అప్పుడు మొత్తం రికవర్ చేయడం జరిగింది అదంతా. అప్పుడు గజరావు భూపాలరావు సారు అడిషనల్ ఎస్పీ ఉండే. ఎవరండి? గజరావు భూపాలరావు సార్ అడిషనల్ ఎస్పీ, జి వెంకటేష్ సారు డిఎస్పీ ఉండే. అప్పుడు ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టేసి బాగా హైలైట్. సార్ మీరు చెప్పిన ఎంఓ గతంలో ఏశ్వర నగర్లో కూడా కెనరా బ్యాంక్ జరిగింది, వాళ్ళు వీళ్ళు ఒకటేనా? కాదు, వీళ్ళు ఇక్కడే అఫెన్స్లు చేశారు. ఇది 4th అఫెన్స్ మా దగ్గర. ఫస్ట్ గుల్బర్గ్లో ఒకటి చేశారు. అక్కడ డబ్బులు ఫస్ట్ టైం అఫెన్స్లో డబ్బులు వచ్చినాయనే ఉద్దేశంతో కొత్తూరులో చేశారు. కొత్తూరు తర్వాత 2 అటెంప్ట్ ఎస్ఐ మీద ఫైర్ చేశారు.